నమస్తే. ఆర్ఎస్ టీవీ వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. సుదర్శన వాస్తు ప్రక్రియతో ఎందరో జీవితాల్లో వాస్తు మార్పులు సూచించి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి లైవ్ లో మీకు సంబంధించినటువంటి వాస్తు సమస్యలు ఏమైనా ఉంటే వారితో మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. లెట్స్ గో ఫర్ ద డిస్కషన్. నమస్తే సుదర్శన్. నమస్కారం అండి. సుదర్శన్ గారు, నిన్ననే మా ఆర్ఎస్ టీవీలో ఈ వాస్తు వీక్షణ కార్యక్రమం ప్రారంభించగానే కార్యక్రమం అయ్యాక కూడా చాలా ఫోన్ కాల్స్ మేము అటెండ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆంధ్ర దేశంలో వాస్తు మీద చాలా అవేర్నెస్ బాగా పెరిగింది అని అనుకోవచ్చా? ఇలా పెరగడానికి గల కారణం ఏంటంటారు? మీరు చెప్పింది నిజమేనండి. ఈ రోజు నాకు మార్నింగ్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశే కాదండి, దాదాపు ప్రపంచమంతా కూడా చాలా మందికి అవగాహన ఉంది. అయితే కొందరు చేతుల్లో పడి మోసపోవడం అటువంటి జరగడం వలన కొంతమందిని వాస్తును ద్వేషించడం కూడా జరుగుతుంది. ఇది మనకు దురదృష్టకరమైన విషయం. అయితే కనుక ఈ రోజు మేము ఇన్ని కాల్స్ తీసుకున్న తర్వాత కూడా ఒక 2-3 కాల్స్ కు అటెండ్ అయ్యాము. అయితే కనుక ఒక 2 మాత్రం మన హైదరాబాద్ లోని ప్రముఖ వాస్తు నిపుణులు అయినటువంటి వారు చూసిన ఇండ్లేవి. అక్కడికి పోయి మేము చూసిన తర్వాత కూడా పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి అక్కడ. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఓకే సుదర్శన్ గారు, అంటే గృహానికి ఒక రకమైన వాస్తు, షాప్కి ఒక రకమైన వాస్తు, కర్మాగారానికి ఒక రకమైన వాస్తు, ఇలాగనే వాస్తులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే కర్మాగారానికి, గృహానికి అంటే సిద్ధాంతం ఒకటే. ఇక్కడ మనం దేని కంపేర్ చేసుకున్నా గృహానికైనా ఫ్యాక్టరీకైనా దేనికైనా ఒకటే అనమాట. అయితే ఇక్కడ మనము ఫ్యాక్టరీకి వచ్చేసి మనం నిన్న చెప్పుకున్నట్లుగానే ఈశాన్య దిబ్బలు లేదా బాయిలర్స్ ఆగ్నేయంలో ఉండాలి, ఈశాన్య దిబ్బలు ఉండకూడదు. ఇట్లా కొన్ని మేజర్ వాటిని చూసుకోవాలి చాలా జాగ్రత్తగా కూడా. ఇట్లా లేకపోతే ఆ ఫ్యాక్టరీ అనేది ఎందుకు తరం కాకుండా పోతుంది. ఇదే కాకుండా మనకు దేవాలయాలకు కూడా వాస్తు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే కనుక అది దేవాలయాల వాస్తు, ఆగమ వాస్తు అనేది మనం ఏం దాన్ని తప్పుపట్టము. అది భగవంతుని ఇచ్చినదో మరి ఏమో మన అయ్యవారు పెట్టుకునేదో తెలియదు. కానీ అయితే పంచభూతాల ప్రభావం అనేది దేవాలయం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇదే మన తిరుమలలో కూడా ప్రూవ్ అయింది. చాలా దేవాలయాల్లో కూడా చాలా మంది తెలుసు ఏ దేవాలయాలు ఎందుకు మూతపడిపోతున్నాయి, ఏ దేవాలయం ఎందుకు అలిగేషన్స్ వస్తున్నాయి, ఏ ప్రాబ్లం ఉండడం వల్ల ఏ విధంగా జరుగుతుంది అనేసి చాలా మంది తెలుసు. అది మనం అంటే దేవుడికి కూడా వాస్తు తప్పదంటారు? 100% అండి. అంటే భగవంతుడు పంచభూతాలకు అతీతులు కాదు, కానీ దేవాలయాలు మాత్రం అతీతులే. ఓకే, అంటే కొన్ని దేవాలయాలు విపరీతంగా రాణిస్తున్నాయండి. చాలా ప్రాచీన కాలంలో ఎప్పుడూ నిర్మించినటువంటి దేవాలయాలు ఇప్పటికి కూడా భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దీనికి గల కారణం వాస్తే అంటారు? అంతే కదా. ఇప్పుడు మళ్ళీ పంచభూతాల ప్రభావం. ఇప్పుడు తిరుపతి అంత వెలుగులుగుతుంది, అదే వెంకటేశ్వర స్వామి కొన్ని పల్లెలలో అందుకు ఉన్నారు. టీటీడీ వాళ్ళే కట్టేటి కూడా దేవాలయాలు ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయని టీటీడీ వాళ్ళు అదే పనే పోషిస్తున్నారు వాటి. ఓకే, కాల్ తీసుకున్నాం. హలో 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 మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాము. హలో హలో మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాము. అనంతపూర్ వినిపించలేదండి, కొంత గట్టిగా మాట్లాడండి. హలో, వినిపించట్లేదండి. ఓకే, మనం ఈ కాల్లో చాలా దూరం నుంచి మాట్లాడుతున్నట్టున్నారు. అయితే ఆలయాలకు సంబంధించి అంటే మా ఆంధ్రదేశంలోనే కాదు, ఇండియా అంతా కూడా కొన్ని ఆలయాల్లో చాలా విపరీతమైనటువంటి రాణింపు ఉంటుంది. ఆలయాలు కాకుండా ఇతర మసీదులు కావచ్చు, లేకపోతే ఇతర దేవాలయ ఇతర మతాలకు చెందినటువంటి పూజా మందిరాలకు కూడా ఇలాంటిది వర్తిస్తుంటారా? మీరు మసీదులు కానీ చర్చ్ కానీ ఇట్లా ఏమేమి తీసుకోండి, అవి చర్చిలు కొన్ని బాగా జరుగుతున్నాయంటేనా, అంటే అక్కడ జనాలు ఫ్లోటింగ్ బాగా జరగడం అంటే జనాలు ఫ్లోటింగ్, అక్కడికి పోయిన వాళ్ళ కోరికలు నెరవేరడం, ఇటువంటివి జరిగేది కూడా వాస్తు ప్రభావం వల్లే. ఇది 100% ప్రూవ్డ్. అక్కడ వాళ్ళ భగవంతుని ఎంత ప్రార్థించుకున్నా కూడా మన ఇంట్లోనే అంతెందుకు. ఉదాహరణ, మనం ఏం దేవాలయానికి పోయినా పోకపోయినా దేవాలయానికి పోవాలి, అది తప్పనిసరి. కానీ మన ఇంట్లో సక్రమంగా వాస్తుగా ఉండి మన ఇంట్లోనే మనం సక్రమంగా పూజ చేసుకున్నట్లయితే అంటే భగవంతుని కరుణ కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు దేవాలయాలు పోయి చేసుకునేది ఉందో మన ఇంట్లో వాస్తుగా ఉంటే ఇక్కడ చేసుకునే అంతకు 2 ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి. ప్రూవ్డ్. సుదర్శన్ గారు, అలాగే ఈ వాస్తు శాస్త్రం, ఓకే, దేవాలయాల వాస్తు గురించి మనం మాట్లాడే ముందు కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? హలో, మా ప్రశ్న వచ్చి ఇంటి ముందర ఉంది. మీ మాట వినిపించట్లేదండి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, ఓకే, ఇది కూడా చాలా దూరం నుంచి మాట్లాడుతున్నారు. మనకు చాలా లాంగ్ నుంచి వచ్చేట్లున్నాయి కదా కాల్స్. సుదర్శన్ గారు, అంటే మతం ముద్ర కేవలం వాస్తు మీద ఒక మతం ముద్ర పడుతుంది. ఈ వాస్తు అనేది ఒకే మతానికి చెందిందా? అన్ని మతాలకి ఒకే రకమైన వాస్తు వర్తిస్తుందా? అన్ని మతాలకి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు శరీరం అనేది పంచభౌతాత్మకం.
పంచభూతాత్మకమైనది. కానీ ఆ పంచభూతాల తోడు అనేది శరీరానికి లేకపోతే ఏ విధంగా ఎన్ని సమస్యలు వస్తాయనేది మనం సహజంగా అన్ని చోట్ల చూస్తున్నాం. సముద్రం ఒడ్డు అయితేనేమి, సిటీలో అయితేనేమి, ఎక్కడైనా సరే చూస్తున్నాం కదా. ఇది మన సహజంగా తెలిసిందే. అందుకే మేము కూడా చాలా మంది చూసాం, క్రిస్టియన్స్ చూసాం, ముస్లిమ్స్ చూసాం, చాలా మంది చూసాం. అంటే ఎవరికైనా ఒకటే అండి వాస్తు. ఇక్కడ మనం ఈశాన్యాన్ని ఎక్కువ నమ్ముతాం, అదే ముస్లిం సోదరులకు వచ్చే కదా పశ్చిమాన్ని ఎక్కువ నమ్ముతారు. వాళ్ళకు మనకుండే తేడా అదే, కానీ వాస్తు అందరికీ ఒకటే. అలాగే అలాగే మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా కొంతమంది ఇతర మతస్థులు కూడా ఈ సనాతన వాస్తు ఫాలో అవుతున్నట్టుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. కొన్ని ఇల్లు చూస్తుంటే వాళ్ళు వేరే మతాలు చెందిన వారైనప్పటికీ కూడా ఈ ఈశాన్యంలో ఎంట్రన్స్ రావటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు. అంటే ఈ సనాతన వాస్తుకి అంత డిమాండ్ పెరుగుతుందని. అంటే ఇక్కడ సమస్యలు అనేది వస్తున్నాయండి. సమస్యలు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, జబ్బు అనేది ఎవరికైనా ఒకటే, డాక్టరే దాన్ని నయం చేయాల్సింది. కాబట్టి ఇది మనం వైద్యంతో సమానం. అంటే డాక్టర్ మందులు ఇస్తాడు, లేదా ఇంకోటి ఇస్తాడు. కానీ మనం చెప్పేది ఒకటే, ఆ పంచభూతాలు అనేవి ఆ శరీరానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఏ జబ్బు రాదు, ఏ రోగం రాదు. ఇది 100% గ్యారంటీ. ఓకే, మనం బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు వీక్షణ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్. కానుక సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు మన RVS టీవీలో. Okura International School affiliated to CBSE, New Martinagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission contact 9010222549. శ్రీలంక రాజధాని కొలంబోలోని విహార మహాదేవి పార్క్ అతిపెద్ద పబ్లిక్ గార్డెన్ పర్యాటక కేంద్రంగా ఉంది. 32,000 మంది కూర్చొని క్రికెట్ చూడగల ప్రేమదాసు స్టేడియం, గంగారాం దేవాలయాలు, పాలిన్ వీధి అద్భుత ప్రదేశాలు, సాంప్రదాయ శ్రీలంక ఆటలతో, పాటలతో, నాట్యంతో, ఆయుధ కళలతోనూ సంగీతంతో కలగలిసి పౌర్ణమి నాడు జరిగే పెరహర ఉత్సవం. శ్రీలంక ప్రజల అతి పురాతనమైన దైవత్య అనుష్ఠానాలు, మహత్తరమైన పారంపర్యం, కళలు, సంస్కృతులు, దేహ కదలికలు అద్భుతమైన దృశ్యాలుగా మనకు కనిపిస్తాయి. పవిత్రమైన చాలా అద్భుతమైన బౌద్ధమత ఆనంద ఉత్సవం ఈ వారం మన పయనంలో. పయనం ఈ ఆదివారం ఉదయం 10:30 మన RVS టీవీలో. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ప్రతిదీ అందమే. చూసేవారిని ఆకర్షించడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు. ఆడవాళ్ళైతే అసలు చెప్పనక్కర్లేదు. అందం కోసం అనేక చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అందం ఆనందాన్నిస్తే ఆనందం ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యంగా జీవించే మనిషి అడవిలోనైనా సరే సంతోషంగా బతకగలడంటారు. అవనిపై తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా ఇలా అనేక పాత్రలను పోషించే మకుటం లేని మహారాణి మగువ. మరి అందానికి, ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను మీ ముందుంచే సరికొత్త కార్యక్రమమే భూమిక. ప్రతి శని ఆదివారాలలో ఉదయం 9:30 మన RVS టీవీలో. వెల్కమ్ బ్యాక్ టు వాస్తు వీక్షణం. సుదర్శన్ గారు, గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి కరీముల్లా గారు లైవ్ ఉన్నారండి. నమస్తే కరీముల్లా గారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి కరీముల్లా గారు, మీ సమస్య ఏంటి? మేము అద్దెల్లో ఉంటామండి. మా తల్లి గారి పేరు మీద ఇల్లు ఉందండి. అదేమో కొంచెం వాస్తు విరుద్ధంగా ఉంది. మేము అద్దెల్లో ఉన్నా కూడా మా తల్లి గారి పేరున్న వాస్తు లోపం మాకేమైనా వర్తిస్తుందా, వర్తించదండి? తప్పకుండా కరీముల్లా గారు. సుదర్శన్ గారు, అంటే ఇప్పుడు వారసులు మీరే కదండి? అవునండి, వారసులు అంటే ఇంకా 4 ఉన్నామని నేను కూడా ఒకనండి. సరే, మీరు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నారా, వేరే అద్దెంట్లో ఉంటున్నారా? అద్దెంట్లో ఉంటామండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఆ ఇంట్లో వేరే మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారా? అయితే మీ మీద మీరు వారసులు కాబట్టి, అంటే మీకు నిన్ననే చెప్పామండి, ఒక ఇండ్లు ఉన్నప్పుడు ఓనర్కి వచ్చేసి 25% ఉంటుంది,
రెంట్కున్న వాళ్ళకు 75% ఉంటుంది. ఆ ప్రాతిపదికన మీకు కూడా మీరు దానికి వారసులు కాబట్టి ఆ 25% మీరు ఎంతమంది ఉంటే అంతమంది పంచుకోవాల్సిందే. సరే రెమెడీ ఏంటండి? మేము మీ సొంత ఇల్లు కట్టుకొని మాది మేము వేస్తే దానికి అప్పుడు ఇది తొలిగిపోతుంటది. ఏదండి అర్థం కాలేదు. మేము సొంత ఇల్లు కట్టుకొని మేము ఉంటే మా అమ్మగారి పేరు మీద ఉన్న వాస్తు వీళ్ళు లోపల మాకేమో తొలిగిపోతప్పుడు దాని అంటే తగ్గుతుందండి ప్రభావం అనేది. ఇక్కడ మనకు ఎంత మంచిగా వాస్తుగా ఇంట్లో మనం ఉంటామో బయట నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అనేవి మనం తగ్గుతాయి. ఇప్పుడు సహజంగా మనము మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉందనుకోండి, బయట అందరికి మన చుట్టుపక్కల ఉండే 10 మందికి జబ్బులు వస్తే మనకు రాకుండా ఉంటాయి. సహజంగా ఇది ఉండేదే కదా, ఆ మాదిరి అనమాట. అంటే అది ఆ పౌడర్ కంటే మేము అమ్మేసుకుంటే కానీ మాకు విడుదల చేసుకుంటే కానీ మాకు ఆ లోపం పోదంటారండి. అమ్మేసుకుంటేనే ఇంకా చాలా మంచిది. అంటే అట్లా కాదండి, ఇప్పుడు మీ అమ్మగారి పేరు మీద ఉంది, ఆల్రెడీ ఎవరో రెంట్కుంటున్నారు కదా, ఇప్పుడు రెంట్కుండే వాళ్ళకు 75% ఉంటుంది. ఆ ఇల్లు తప్పు ఉంటే, తప్పు లేకుంటే ఇబ్బంది ఏం లేదు. తప్పు ఉందండి, తప్పు ఉన్నది కాబట్టి మాకు ఆ ఇబ్బంది మాకు కూడా తగులుతుందండి. అయితే అమ్మేసుకోండి అయితే. అంతేనండి. తర్వాత అండి ఇప్పుడు మేము ఉద్యోగంలో 4-5 ఇల్లు మారామండి. మేము బాగా అద్దె ఇల్లు వాస్తు లోపం ఉన్న ఇళ్లలో రేషన్ కార్డు తీసుకున్నామండి. ఆ రేషన్ కార్డు ఉన్నంతకాలం మాకు ఆ లోపం మాకు మీద వచ్చేస్తుందండి. అంటే అట్లేం మరీ సంబంధం లేదని మరి అంత డీటెయిల్ గా ఏం పోవాల్సిన అవసరం లేదు. ఒకటండి మన ఆస్తి అనేది ఉన్న ఇప్పుడు సపోజ్ దొంగసం అనేది మన దగ్గర ఉందనుకోండి, అది ఎప్పుడైనా మనల్ని ఎంత పడుతూనే ఉంటుంది కదా. అవునండి, వార్తలు మేము కాబట్టి ఆ వార్తలు మాకు కూడా వస్తాను, లోపం మమ్మల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. అంతే మరి, సింపుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ కరీముల్లా గారు. సో ముస్లిమ్స్ అలాగే ఇతర మతస్థులు కూడా ఈరోజు వాస్తు మీద ఎంతో మక్కువ చూపిస్తున్నారు, ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పడానికి ఈ కాలరే ఒక ఉదాహరణ. నేను చెప్తున్నాను కదండి, మనం ఎంతో మందికి హైదరాబాద్ లో కూడా ముస్లిం సోదరులు చాలా మందికి చేశాము, ముఖ్యంగా చార్మినార్ ఏరియాలో మనం చేశాం. అది అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు దిక్కులు సంబంధించి ఆగ్నేయంకి సంబంధించినటువంటి సమస్యల గురించి వాళ్ళు ఎక్కువగా మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం వల్ల ఎలాంటి అనర్థాలు మనకి జరిగే అవకాశాలు ఉంటాయి? మనం కాల్ తీసుకున్నాక ఈ తూర్పు ఆగ్నేయం గురించి మీరు చెప్తారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు నాగశిరోమణి అండి. నాగశిరోమణి. ఓకే, చెప్పండి. మీ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? గన్నవరం అండి. చెప్పండి నాగశ్రీదేవి గారు. మాది 4 పోర్షన్లు అండి ఇల్లు. మేము ఈశాన్యం వైపు ఉండొచ్చా? 4 పోర్షన్లు అంటే రోడ్డు, మెయిన్ రోడ్ ఎక్కడండి? మెయిన్ రోడ్ తూర్పు అండి. తూర్పు మెయిన్ రోడ్డు. మేము ఈశాన్యం పోర్షన్ లో ఉంటున్నాము. మరి ఈశాన్యం మూల దేవుణ్ణి పెట్టుకున్నాము. ఉత్తరం తలుపు, తూర్పు తలుపు 2 వైపులు తలుపులు ఉన్నాయి. ఓకే. అటా తూర్పు వైపు తలుపు ఈశాన్యం మూల పెట్టుకోవచ్చా దేవుణ్ణి అనేది తెలియదు. కేవలం ఈశాన్యం మూల దేవుని గది అనేది ఉండరాదండి, కొంచెం జరిపి. అంటే ఈశాన్యం మూల ఒకటి పాయింట్ ఎవరైనా అందరు గుర్తు పెట్టుకోండి, ఈశాన్యం మూల అనేది ఎంత ఖాళీ ఉంటే అంత మనం డెవలప్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఎక్కడైనా సరే మనం ఒక చిన్న షాప్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక థియేటర్ కానీ, ఒక కాంప్లెక్స్ కానీ, ఏదైనా సరే పెట్టుకోవాలంటే దేవుణ్ణి కొంచెం జరిపి పెట్టుకోండి, సరిపోతుంది. అంటే దేవుణ్ణి జరపడానికి లేదండి, తూర్పు వైపు తలుపు ఉంది, ద్వారం పక్కన పెట్టుకోండి. ఉత్తరం వైపు ఒక తలుపు ఉంది, ఇంకా మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లోనే దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం. అదేనండి, ఇప్పుడు తూర్పు వైపు నుంచి ఆగ్నేయం వైపుగా కొంచెం అక్కడ పెట్టుకోండి, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. మేము ఈశాన్యం పోర్షన్ లో ఉండొచ్చండి, లక్షణంగా మేమండి. ఏదండి? మేము ఇంటి ఓనర్స్ మేమేను. లక్షణంగా ఈశాన్యం పోర్షన్ లోనే మీరు ఉండాలండి. అవునండి, అది విషయం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నాగశ్రీదేవి గారు. ఆగ్నేయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. తూర్పు ఆగ్నేయం వల్ల ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి? తూర్పు ఆగ్నేయం అనేది సక్రమంగా లేకపోతే కనుక ఆ ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా, లేదా అగ్ని ప్రమాదాలు. ఇప్పుడు మనం హైదరాబాద్ జరుగుతున్న ఫ్యాక్టరీలలో అందుకు అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణం అంటే తూర్పు ఆగ్నేయం. అంటే ప్రత్యేకంగా అక్కడ ఆగ్నేయం లోపం అనేది ఉంటేనే అగ్ని ప్రమాదాలు కానీ, దొంగతనాలు కానీ, లేదా ఇటువంటివి జరుగుతాయి. అయితే మనం వీటిని సరి చేసుకునే చాలా వరకు ఆస్కారం ఉందండి. అది సరి చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. అంటే గుమ్మాలో ఉండకూడదు, తూర్పు ఆగ్నేయంలో డోర్ ఉండకూడదు, తర్వాత ఇంటికి ఆగ్నేయం పెరిగి ఉండకూడదు, ఈశాన్యంలో పిల్లర్ లేకుండా ఇంటి ఆగ్నేయంలో పిల్లర్ ఉన్నా కూడా ఆగ్నేయం లోపమే అవుతుంది. ఓకే, కాల్ తర్వాత మనం ఇది డిస్కస్ చేద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? మా పేరు మమత సార్. మమత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెర్లపల్లి నుంచి మాట్లాడుతున్నారు. చెర్లపల్లి. ఏంటండి మీ సమస్య? హలో, మీ ప్రాబ్లం చెప్పండి, వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉంటే. ప్రాబ్లం సార్, ఇక్కడ ఉన్నది దక్షిణ వైపు రోడ్ ఉన్నది, పడమర వైపు రోడ్ ఉన్నది.
ఈ ఇందులో సగం రోడ్ పోటు వచ్చింది సార్. ఈ రోడ్ అవతల పడమర వైపు పోచమ్మ గుడి, మంగళమ్మ గుడి ఉన్నది సార్. మాకేం మంచి అనిపిస్తలేదు సార్ వాస్తుకు. అంటే మీకు పడమరన అమ్మవారి గుడి ఉందా? వీధి పడమరన రోడ్ అవతల అమ్మవారి గుడి ఉన్నాయి రెండు. అంటే అమ్మవారి గుడి వీళ్ళ ఇంటిని చూస్తున్నారు. వీధి పోటు ఇందులో దక్షిణ వైపు వీధి పోటు సగం ఉన్నది. ఆ రోడ్ అవతల పడమర వైపు దేవుని గుళ్ళు ఉన్నాయి సార్. మీకు రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? ఇంటికి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? డోర్ల మాది డోర్ తూర్పు వైపు ఉన్నాయి. కాదు రోడ్స్ అండి, రోడ్స్ అని అడిగేది. దారి ఎటువైపు ఉన్నాయి మీ ఇంటికి? మరి దారి దక్షిణ వైపు ఉన్నది. దక్షిణ వైపు, పడమర వైపు కూడా ఉందా దారి? పడమర వైపు రోడ్డు ఉన్నాయి, అది పెట్టలేము మేము. డోర్లు ఇటు పెట్టినాం, తూర్పు వైపు పెట్టుకుని దక్షిణ వైపు గేట్ పెట్టినాం. ఇది చాలా తప్పండి. ఇక్కడ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా దక్షిణం కానీ పడమర కానీ ఉన్నప్పుడు మెయిన్ డోర్ ఎంట్రెన్స్ ఎప్పటికైనా సరే ఆ రోడ్డుకే చేయాలండి. తర్వాత మీకు అది వీధి షూలో ఉందంటున్నారు, మరి దానికి చూస్తాయని చెప్పలేము. మీరు చెప్పేది అర్థం కాలేదు, చూస్తాయని చెప్పలేము. థ్యాంక్ యూ మమతా గారు. ఓకే, అంటే ఆగ్నేయం పెరిగి ఉండకూడదు, తూర్పుకి. దక్షిణానికి పెరగచ్చా? దక్షిణానికి పెరగచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ పాయింట్ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది, అదే పనిగా ఏ మూల పెంచుకోకూడదు, తుంచుకోకూడదు. అంటే అది కూడా ఒక వైకల్యంగానే మనం భావించవచ్చు. అట్లా. ఓకే, కాల్ తర్వాత డిస్కస్ చేద్దామండి. హలో హలో, చెప్పండి సార్, మీ పేరు? చెప్పాను ఇందాక. విజయ్ కుమార్. విజయ్ కుమార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రేవేంద్రపాడు. ఎక్కడండి? అదే మాది రేవేంద్రపాడు అండి, గుంటూరు జిల్లా. రేవేంద్రపాడు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? వాస్తు సమస్య మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మీ వాల్యూమ్ తగ్గించండి, వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య చెప్పండి. మాది ఈశాన్యం పెట్టారండి ఇల్లు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు తగ్గించానండి, ఏం లేదు. చెప్పండి సమస్య చెప్పండి. మాది ఈశాన్యం పెట్టే ఇల్లు అండి. అయితే అది కట్టుకొని కూడా 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నా. ఏంటి ఆ కారణం అని. ఓకే, సుదర్శన్ గారి దానికి సమాధానం. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఉండే ఇండ్లు కూడా చూసుకోవాలండి. ఈ ఇండ్లు నుంచి అక్కడికి వెళ్ళలేకున్నారంటే మీరుండే ఇండ్లు ఎంత గొప్పదనే చూసుకోవాలి. అది అంత ఇబ్బంది పెడుతుందే, లేకపోతే ఆ ఇంట్లో పోకుండా చేయడానికి ఇదే చేస్తుండే. అక్కడ ఈశాన్యం బ్లాక్ ఉంటారు, అది కూడా ఈశాన్యం కట్ చేసి కట్టారా లేదా ఎట్లా కట్టారా అని చూస్తే కానీ చెప్పడానికి సాధ్యం కాదండి. హలో, చెప్పండి విజయ్ కుమార్ గారు. ఓకే, మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే పర్సనల్ గా కూడా మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ మాట మాకు వినిపించట్లేదు. సరిగ్గా కనెక్ట్ కావడం లేదండి. మళ్ళా మీరు ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలని కూడా ఆయన కాల్స్ ఉన్న ఆయన నెంబర్స్ ఉన్నాయి, మీరు వాటితో మాట్లాడచ్చు. హలో హలో హలో, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి అండి? పేరేచర్ల. ఓకే, మీరు ఏం అడగాలనుకుంటున్నారు సుదర్శన్ గారిని? మరి తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి. రోడ్డు పోటు, తూర్పు ఫేసింగ్ రోడ్డు పోటు ఉంది. ప్లస్ వెనక నుంచి పర్వత ఫేసింగ్ నుంచి రోడ్డు పోటు ఉందండి. దాన్ని ఇది చెప్పండి. మీ మెయిన్ రోడ్ ఎక్కడండి? మీ ఇంటికి మెయిన్ రోడ్ ఎక్కడండి? హలో, మీ ఇంటి మెయిన్ రోడ్ ఏ దిశలో ఉందండి? తూర్పు ఫేస్ అండి. తూర్పు ఫేసా? అంటే ఇప్పుడు సౌత్ వెస్ట్ లో రోడ్ ఏం లేదా మీ ఇంటికి? పశ్చిమం కానీ దక్షిణం కానీ రోడ్ లేదా మీ ఇంటికి? దానికి వచ్చి తూర్పు రోడ్డు తగిలిందండి. సాంబశివరావు గారు, మీ ఇంటికి దక్షిణానికి కానీ పశ్చిమానికి కానీ ఒక రోడ్డు ఉందా? తూర్పు రోడ్. తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి మాది. దానికి అదే సమస్య చెప్పండి. ఇప్పుడు మీకు పర్వతం ఉందండి, పర్వతం నుంచి రోడ్డు పోటింగ్ ఉంది. రోడ్డు పోటు ఉందంట పడమటి నుంచి. మళ్ళీ తూర్పు రోడ్డు పోటు ఉంది. ఓకే, పడమటి రోడ్డు పోటు ఉంటే ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది? చెప్పిన దాని ప్రకారం అయితే ఉత్తరం రోడ్డు ఉందంటున్నారు. అయితే అది ఈశాన్యం మూల వాయువ్యం మూల తగులుతున్నట్లే లెక్క ఈయన చెప్పే ప్రశ్న ప్రకారం. అంటే అలాంటి వాళ్ళకి ఏమైనా నివారణలు ఉన్నాయి? సమస్యలు ఎలాంటి సమస్యలు వస్తాయి? వీధి చూపు అనేది మంచిదే కదండి. ఇప్పుడు ఉత్తరం రోడ్ అంటున్నాడు, ఆయన వీధి పోటు అంటున్నాడు. కానీ ఆడ మామూలుగా ఉత్తరం రోడ్ అనేది ఉన్నప్పుడు సపోజ్ ఇదే ఇండ్లు అనుకోండి, ఇది ఉత్తరం రోడ్ అయితే కనుక ఇటు నుంచి వచ్చే తూర్పు రోడ్ వచ్చేసి ఆ ఇంటిని అక్కడ తగులుతుంది, మళ్ళీ ఆ రోడ్ అట్లా వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది. కాబట్టి అది ఉచ్చస్థానమే అవుతుంది.
ఓకే, అదే. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు వీక్షణ ఉంటుంది. స్టే ట్యూన్. మంచి రోజులు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 మన RVS టీవీలో. As a child of God, I'm greater than anything that can happen to me. Dr. Abdul Kalam. Okuru International School, affiliated to CBSE, New Martinagar, Kottapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. IPS సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మన RVS టీవీలో. రేఖా IPS కాంటెస్ట్ ప్రతి శుక్రవారం ఎపిసోడ్ చివర్లో మేమడిగే ప్రశ్నకు సమాధానం పంపించి మీ ప్రియమైన వారితో కలిసి సింగపూర్, మలేషియా వెళ్లే లక్కీ ఛాన్స్ ని సొంతం చేసుకోండి. మీరు పంపించిన సమాధానాలను లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి అదృష్టవంతులు ఎవరో నిర్ణయిస్తాం. సో క్రమం తప్పకుండా సీరియల్ ని చూడండి, మీకు వీలైనన్ని ఎంట్రీస్ ని పంపించండి, అదృష్టవంతులయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సింగపూర్, మలేషియా వెళ్లే అదృష్టవంతులు మీరే అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్ టు వాస్తు వీక్షణం. ఇప్పుడు కాల్ రెడీగా ఉందండి, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది. సుదర్శన్ గారు, మనం ఆగ్నేయం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆగ్నేయం బ్లాక్ లో ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి? ఆగ్నేయం బ్లాక్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది అంటారు? మంచి ప్రశ్న అండి. ఆగ్నేయం బ్లాక్ లోకి వచ్చేకల్లా అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు చేసి కట్టేస్తుంటారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా దక్షిణ సింహద్వారం, దక్షిణ గేటు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ ఆగ్నేయం బ్లాక్ లోకి వచ్చేసరికి అంటే తూర్పు ఉండకూడదు కాదు, తూర్పు కూడా ఉండాలి. తూర్పు ఆరోగ్యాన్ని ఇస్తే దక్షిణం కూడా అదే మోతాదులో డబ్బునిస్తుంది, తర్వాత సుఖ సంతోషాలు ఇస్తుంది ప్రత్యేకంగా. అంటే దక్షిణ గేటు ఉంచాలా లేదా రాకపోకలు సాగించాలంటారా? తప్పనిసరిగా రాకపోకలు సాగించాలండి. దక్షిణం అంటే మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తూర్పు ద్వారం ఉన్నా, తూర్పు గేటు ఉన్నా కూడా దక్షిణం గేటు, దక్షిణం మెయిన్ ద్వారం కూడానే రాకపోకలు చేయాలి. అది కూడా తూర్పుగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రముఖ హీరో ఉండారండి, ఆయన ఆగ్నేయం బ్లాక్ లోనే జుబ్లీహిల్స్లోనే ఆయన ఇల్లు. ఆయన తూర్పు ద్వారమే ఉంది, తూర్పు గేటే ఉంది, దాన్నే వాడుతున్నాడు. ఆయన సినిమాలు 10 ఫట్ అయితే ఒకటి హిట్ అవుతుంది. ఇది మేము ఎప్పుడో చెప్పాం, అదే పని ఉత్తరం కూడా రాసాం ఆయనకు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళది కూడా కొంచెం ఇబ్బంది ఉంది పరిస్థితి. అంటే ఇంట్లో ఉండే స్త్రీలకు ఎలాంటి సమస్యలైనా వస్తాయా, లేదా యజమానికైనా సమస్యలు వస్తాయా? ఏ దాంట్లో అండి? బ్లాక్ లో. ఓకే, దీని గురించి డిస్కస్ చేసుకు ముందు కాల్ రెడీగా ఉందండి, కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రేణుక అండి. ఎక్కడి నుంచి అండి? శాంతినగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ వాస్తుకు సంబంధించిన మీ డౌట్ ఏంటి? అవునండి, మాకు ఉత్తర వీధి ఉందండి, ఎదురుగా వేప చెట్టు ఉంది. హలో చెప్పండి. ఎదురుగా వేప చెట్టు ఉందండి. ఓకే, ఎదురుగా గేట్ ఉంది, ఎదురుగా వేప చెట్టు ఉంది, వీధి ఉంది, ఉత్తరం వీధి ఉంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చూడండి, పాయింట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఉత్తరంలో కానీ తూర్పులో కానీ చెట్లు ఉండరాదండి. అవి మన కాంపౌండ్ బయట ఉంటే అంత పెద్ద ప్రభావం ఏం చూపించవు, ఇబ్బంది ఏముంది పెట్టవు. ఏదండి? గేటుకి ఎదురుగా ఉంది. గేటుకి ఎదురుగా అంటే రోడ్డు బయట ఉందండి, ఇంట్లోకి ఉందా? రోడ్డు ఉంది, రోడ్డు పట్టుకుంది. మీ ఇంట్లో ఏం లేదు కదా? దగ్గరనే. మీ ఇంట్లో ఏం లేదు కదా? కాంపౌండ్ లోపల ఉందా?
లేదు కంపల్సరీ బయటనే. ఏ ఇబ్బంది ఏం లేదు, దాని నుంచి ఏం సమస్య ఏం లేదు. చాలా ఇబ్బంది ఉందండి దాని. అది కాదండి, వేరే ఏదైనా సమస్య ఉంటారు, అది సవరించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ రేణుక గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఇంట్లో స్త్రీ కంటే సమస్యలు పురుషులకు ఉంటాయా, లేదా ఇద్దరికి సమానంగానే దానికి ఉందంటే పరిణామాలు ఉంటాయంటారా? అంటే ఇక్కడ ఆగ్నేయం బ్లాక్ గురించి కదా మీరు చెప్పేది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ప్రభావం అనేది ఒక్కొక్క విధంగా చూపిస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉత్తరవాయం లోపం ఉందనుకోండి, స్త్రీ వేరే విధంగా ప్రవర్తిస్తారు. అట్లా ఏ ప్రభావాన్ని బట్టి అది. తూర్పు ఆగ్నేయం లోపం ఉందండి, అనారోగ్యము, ఇంకా వేరే వేరే సమస్యలు. ఈ ఆగ్నేయం బ్లాక్ లోకి వచ్చేకల్లా కొన్ని చోట్ల ఆగ్నేయం పెంచి కానీ లేదా ఈశాన్యం కట్ చేసి కానీ ఇట్లా కడుతున్నారు చాలా మంది. మన అపార్ట్మెంట్లే కడుతున్నారు చాలా చోట్ల. ఇప్పుడు ఈశాన్యంలో పిల్లర్ వేయకపోతే తేలిక అవుతుంది, ఖాళీ దండిగా వస్తుంది అనేసి ఆగ్నేయం పిల్లర్ వేసి ఈశాన్యం వదిలేస్తారు. ఇది చాలా లోపకరమైనది. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి? సార్ తణుకు నుంచి సార్, వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఓకే, చెప్పండి, మీ పేరండి? నా పేరు సురీ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, ఏంటండి మీ డౌట్ ఏంటి? సార్ మాది వాయువ్యం తగ్గింది సార్, దానివల్ల అది ఏ వాయువు? హలో, అది ఏ వాయువు అండి? తూర్పు సార్, తూర్పు. హలో, తూర్పు ఫేసింగ్ సార్. ఈస్ట్ ఫేసింగా? అవును సార్. అంటే వాయువ్యం తగ్గింది అంటారు కదా, పశ్చిమ వాయువు తగ్గిందా, ఉత్తర వాయువు తగ్గిందా? అంటే ఇప్పుడు తూర్పు, ఇప్పుడు ఈశాన్యం వెనక్కి వస్తుంది కదా వాయువు సార్. హలో, మీ ప్రశ్న స్పష్టంగా లేదండి. వాయువు అంటారు, మళ్ళీ ఈశాన్యంలోకి వస్తున్నారు, చెప్పండి క్లియర్. అది కాదు సార్, వాయువ్యం తగ్గి ఉన్నది సార్, ఇది పొందం, అది దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారు సార్? వాయువ్యం తగ్గిందంటే ఉత్తర వాయువు స్థలం మొత్తానికి తగ్గి ఇంటికి తగ్గినా కూడా సమస్య ఏమి ఉండదు. అయితే అక్కడ ఈశాన్యం పెరిగి వాయువ్యం తగ్గినట్లు మీరు ఇంట్లో అదే పనే కట్టింటే మాత్రం సమస్య ఉంటుందండి. దాన్ని మార్చుకుంటే సరిపోతుంది, అంతే, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అలాగే ఆగ్నేయం తగ్గిన పెరిగిన ఎలాంటి లాభాలు? అంటే తూర్పు ఆగ్నేయం తగ్గితే ఏ ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ చాలా చోట్ల కట్టడం ఏంటంటే తూర్పు ఆగ్నేయం ఇంటికి మాత్రమే తగ్గిస్తారు, కాంపౌండ్ ఏమో అంతా కట్టేస్తారు. అంటే ఇంటికి ఈశాన్యం పెరిగింది, అబ్బా మాకు సూపర్ గా ఉంది అంటారు. కానీ అక్కడ ఆగ్నేయ ఎఫెక్ట్ అనేది ఎంత భయంగా కొడతాను అంటే డెవలప్ అయినట్టే ఉంటారు, వచ్చి మంట పడుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హలో. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నమస్తే అండి, నా పేరు శ్యామల అండి. శ్యామల గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సార్ మాకు పడమరకి రోడ్డు పోతుంది సార్. పశ్చిమ రోడ్డు పొట్టు ఉంది. ఓకే, పడమటికి ఉంది సార్. తూర్పు వైపు సందు ఉంది కానీ మీరు నడవట్లేదు. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే మీకు పడమర రోడ్డు పోటీ అంటే సెంటర్ తగులుతోందా, లేకపోతే ఉత్తరంగా తగులుతోందా, దక్షిణంగా తగులుతోందా? తూర్పు వైపున బాత్రూమ్స్ అవి ఉంటాయండి, అది రోడ్డు క్లోజింగ్ ఉంది, సందు ఉంది. పడమరకు వచ్చేసి బ్యాక్, అది మాకు మెయిన్ దారి అవుతుందండి, అటువైపు నడుస్తున్నాము. మాకు ఎదురుగా రోడ్డు, ఇంకొక రోడ్డు మళ్ళీ సందు స్టార్ట్ అవుతుంది. అంటే అదే అండి, మీకు పడమర రోడ్డు పోటీ అనేది సెంటర్ కు తగులుతోందా లేదంటే దక్షిణానికి తగులుతుందా? మొత్తం హౌస్ మొత్తానికి తగులుతుందండి. హౌస్ మొత్తానికి తగులుతుంటే కనుక కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉంటాయండి. మీరు దాన్ని దక్షిణం నుంచి అంటే ఇంటికి తగలకోకుండా వీధి పోటీ వచ్చేసి ఒక సుగ భాగం పైకి ఒక 6 అడుగుల హైట్ తో గోడ కట్టుకుంటే చాలా వరకు ఉపశమనం అనేది ఉంటుంది. 6 అడుగులు లేదా 7 అడుగులు హైట్ తో ఇంటికి పూర్తిగా వీధి పోటీని తగలకోకుండా ఒక ఇంటి మొత్తానికి సుగం పైగా కట్టుకోవాలండి. ఓకే సార్, అలాగే సార్. మా మావయ్య గారు వచ్చి తూర్పు వైపు, అటు అంటే మేము దక్షిణం వైపు ఉంటున్నాం సార్. పర్వాలేదండి, మేము కోడలు అన్న పెద్ద అబ్బాయి గారు. మీ మావయ్య గారు ఎక్కడ ఉంటున్నారండి? అంటే తూర్పు పడమర ఇటు దక్షిణం వైపు మేము ఉంటున్నామండి. అంటే మేము దక్షిణం వైపు ఉండొచ్చండి, కొడుకును అటు మా తండ్రి గారు అటువైపు. ఇప్పుడు ఇల్లు మొత్తం మెయింటైన్ చేసేది ఎవరు, మీకు మీరా మీ మామగారా? మా మామగారు మెయిన్ అండి, మేము ఇండివిజువల్ గా అండి ఉండేది. ఇండివిజువల్ అయితే మీరు ఇక్కడే ఉండండి, మీ మామగారిని అక్కడ పంపించి మీరు ఇక్కడ ఉండండి. అంటే మేము ఏ దిక్కున ఉండాలండి? ఏ దేశం? ఉత్తరంలో ఉండాలి. ఉత్తరంలో ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల గారు. సో చాలా థ్యాంక్స్ అండి సుదర్శన్ గారు, మా ఛానల్ ప్రేక్షకులకు సమస్యలకు చక్కటి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈ రోజు వాస్తవ వీక్షణం. రేపు మరలా ఇదే టైంకి మనం కలుద్దాం. అంతవరకు నమస్తే.